తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇంత ఘన విజయం ఇచ్చినందుకు ప్రజలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నెల రోజు పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు మేము చెప్తున్నామంటే మీకు తెలియాలి. ఒక 3 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి వారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు. ఒక రోజులో 4 ప్రోగ్రామ్స్ సార్. ఆ 4 ప్రోగ్రామ్స్ ఆ వయసులో ఆయన టైమింగు, ఆయన పరుగులు, మెయిన్ ఈ 5 ఏళ్ళు అధికార యంత్రాంగం నిద్రపోయింది. ఇప్పుడు అందరినీ గాడిలో పెడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 95,000 పైచీలకు మెజార్టీ సంపాదించిన పల్లా శ్రీనివాసరావు గారిని ఎంతో నమ్మకంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడికి అభివాదం తెలియజేసుకుంటూ, ఈ 1 మంత్ పరిపాలన మీకే తెలియాలి సార్. మొన్న 1వ తారీఖున అన్న మాట ప్రకారంగా కలిపిన 1000 రూపాయలతో వికలాంగులకి 3,000 రూపాయలతో మొత్తం వీళ్ళు ఏదో అనుకున్నారు, ఈ సైకో ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ఏదో సాధిద్దామని. 95% ఈవినింగ్ 5 o'clock కల్లా కంప్లీట్ చేశారండి ఫంక్షన్లు ఇవ్వడం 1వ తారీఖుని. మా కార్యవర్గం కూడా ప్రతి ఒక సచివాలయం సిబ్బందితో డోర్ టు డోర్ వెళ్ళి ఆ రోజు ఆ కళ్ళల్లో అవ్వాతాతలు ఫంక్షన్ తీసుకుంటున్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని చూసాం. భయాందోళన పోయింది బాబు. ఒక రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా కాపాడారు. నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేసి ఇంత ఘనమైన కీర్తిని సంపాదించినందుకు తెలుగుదేశం పార్టీ కండువ వేసుకుని వెళ్తుంటే, మాకు అభినందిస్తుంటే మాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ అయింది. ఇక రాష్ట్ర అభివృద్ధి మాట్లాడదాం. ఆ రోజు ప్రపంచంలోనూ ఒక వింత వ్యాధి కోవిడ్ కాపాడింది. ఇక మన పక్కనే ఒక 5-6 కిలోమీటర్లు ఉన్న మెడిటెక్, ఈ సైకో ముఖ్యమంత్రి మెడిటెక్ కంపెనీని మూసేద్దామని చూశారు. ఈరోజు అదే కంపెనీకి వచ్చి వరాల జల్లు కురిపించి, చాలా అవసరం ప్రజలకి, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటు. అదే రోజు ఎన్నేళ్ళు పెట్టండి ఎప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఈ రోజు వరకు కూడా మాటలు చెప్పడం తప్ప భోగాపురంలో అడుగు పెట్టడం చూసారా? ఎప్పుడు పరదాలు చాటున తిరిగే ముఖ్యమంత్రికి అభివృద్ధి కోసం ఏం తెలుస్తుందండి? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈరోజు భోగాపురం తీసుకోండి. అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చి డెలిగేట్స్తో మీటింగ్ పెట్టుకొని ఆయన రాత్రి 8-9 గంటలకు వెళ్ళారంటే అంతకన్నా అభివృద్ధి ఏం కావాలండి? ఈ రాష్ట్రం ఇంత అప్పుల పాలు చేసి గల్లా పెట్టి ఖాళీ చేసి ఎవరికి పడితే ఆడ దోచుకొని చూస్తున్నాం కదా సార్. ఆ రోజే మేము ప్రశ్నించాం, దోచుకు తినడానికి వచ్చిన బ్యాచ్ ఇది. ఇక్కడ ఉన్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న బ్యాచ్ ఇది. కాకపోతే అధికారం అడ్డం పెట్టుకొని ఈరోజు ఆయన కేసులు ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. ఉత్తరాంధ్రలో ఎన్ని వందల ఎకరాలు వెనకాతలు వీళ్ళు ఉన్నారో తేలాలి. ఈ అభివృద్ధి అయితే మేము అనుకుంటున్నాం ఈ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలోకి తీసుకెళ్లే ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది సార్. 70 లక్షల మంది కార్యకర్తలు ఏకకంఠంతో ఆయన వెనక పనిచేయడానికి ఉన్నారు. అలాగే కూటమిలో ఉన్న జనసేన కూడా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. రాష్ట్రాన్ని అయితే ఒక 2-3 సంవత్సరాల్లో ఒక గాడిలో పెట్టే బాధ్యత అయితే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు సార్. సుజలా స్రవంతి ఓపెనింగ్కి వెళ్ళారు కదండి, దానికి కారణమే పోలవరం కంప్లీట్ అయినా అవ్వకపోయినా అతి తొందరలో ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఒక పోలవరం చూద్దాం సార్. మనకి స్వతంత్రం రానప్పుడు చేసిన ప్లాన్ అది. కానీ మొన్న 2019లో 72% కంప్లీట్ చేసి బాబు గారు అప్పచెప్పితే ఏ రోజైనా సార్ పోలవరం అంటే ఈరోజు మేధావులతో కూడుకుని సార్. ఈరోజు ఫారెన్ నుంచి ఇంజనీర్లు వస్తే వాళ్ళు తలపట్టుకుంటున్నారు. ఏంటి ఇది డబుల్ పని ఎందుకు జరుగుతుంది? గత ప్రభుత్వం ఎందుకు ఈ రకమైన స్పిల్వే కానీ వాటర్ లెవెల్స్ కానీ ఇంత అధ్వానంగా చేసిందని విదేశీ నుంచి ఇంజనీర్లు వచ్చేసారు ఈ మధ్య. అయినా వాళ్ళకే అంత చెక్కలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ధైర్యం ఉంది, నేను నిలబడగలను, నాకు కేంద్ర సహకారం తీసుకొని నేను పనిచేయగలనని. ఇది ఆ రోజు బాబు గారు ప్రమాణ స్వీకారం ఎందుకు చేయలేదు సార్? పోలవరం 30 గ్రామాలకి ఎన్ని మండలాలు సార్? ఆ మండలాలను ఏం చేశారు సార్? ఇప్పుడు
ఆ రోజు ఇచ్చిన నవయుగ కంపెనీని బయటకు పంపినప్పుడే పోలవరాన్ని నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో. ఎందుకంటే తాగునీటు ఉంటేనే సార్ రాష్ట్రం అభివృద్ధి. అన్నపూర్ణ సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. కానీ ఈరోజు పోలవరం ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఎలక్షన్కి వెళ్ళే ముందే పోలవరం పూర్తి చేస్తాం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో. మాకు బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది. అలాగే మా గాజువాక ప్రాంతంలో ఉన్న పల్లా శ్రీనివాసరావు గారి మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర నాయకులు సార్, ఆయన కూడా నిరంతరం శుక్రవారం శనివారం రివ్యూల్లో పాల్గొంటున్నారు. ఇరిగేషన్ మీద కానీ, ఈ ప్రాజెక్టుల మీద కానీ, టెట్కా హౌసింగ్ల మీద కానీ దృష్టి పెట్టారు. మాకు 100% పోలవరం కూడా కంప్లీట్ అవుతుందని మాకు నమ్మకం ఉందండి.